Hello aspirants, welcome back to Competitive Hunters. I hope you all are doing good. So, in this session, we will discuss about SSC MTS. Okay, so SSC MTS examination ki చాలా టైం ఉంటుంది మనకి. వై బికాస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అవ్వాలి అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ కూడా రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో అది ఎగ్జామ్ పెట్టాలి అండ్ కీ రావాలి అండ్ మళ్ళీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అవ్వాలి. ఓకే, సో ఇదంతా అయిన తర్వాత మనకి అప్పుడు ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో నియర్లీ మీకు 2 months దాకా టైం అనేది ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా జరిగి మళ్ళీ ఎస్ఎస్సి ఎంటీఎస్ వరకు రావడానికి, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. సో మీరు ఈ 2 months ఇంకా ఉంది కదా అని అలా రిలాక్స్గా కూర్చోకుండా మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేను ఈ సెషన్లోని నేను మీకు చెప్పబోతున్నాను. సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ నేను మీకు చెప్తాను. ఓకే, అండ్ సో విల్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఓకే, ఇన్ ది లేటెస్ట్ ప్యాటర్న్. ఓకే, సో నార్మల్ గానే ఎలా అయితే మనకి టీసీఎస్ అప్పుడు ప్యాటర్న్ ఉండిందో, సో ఇప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. లైక్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ ఓన్లీ ది థింగ్ విచ్ డిసైడ్స్ యూ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది జాబ్. ఓకే, ఆ జాబ్ మీకు రాసి పెట్టుందో లేదో డిసైడ్ చేసేది డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సెషన్. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. రీజనింగ్ క్వాలిఫైయింగ్ కదా, సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. క్వాలిఫై అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మెరిట్, ఇక్కడ నుంచే మెరిట్ అనేది తీస్తారు. ఇన్ దిస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో వీ ఆల్ నో. సో మరి ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ క్వాలిఫైయింగ్ లోని మనం ఎన్ని మార్క్స్ గెయిన్ చేయాలి, అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఫస్ట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ గురించి చెప్పుకుని నెక్స్ట్ విల్ కమ్ టు పేపర్ 2 అంటే నెక్స్ట్ సెక్షన్కి వద్దాము. ఓకే, సో రీజనింగ్లోని సో మీరు మీకు టైం కూడా సరిపోతుంది. 20 క్వశ్చన్స్ వస్తాయి ఈచ్. సో ఈజీగానే వస్తుంది. మీరు ఎడిక్విటీ ప్యాటర్న్ ఎస్ఎస్సి ఫేస్లో మీరు కనుక చూసినట్లయితే అండ్ అటెంప్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ చాలా కష్టంగా ఉంది అని చెప్పారు. అండ్ ఈ 10th లెవెల్ అంటే 10th లెవెల్ పోస్ట్ కి ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో 3 లెవెల్స్ ఉంటుంది కదా మనకి. సో ఈ 10th లెవెల్ కి మాత్రం చాలా ఈజీగా వచ్చింది పేపర్, చాలా బాగుంది పేపర్ అని చెప్పారు. అంటే హియర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఈ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఈ డిఫరెన్సెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఎడిక్విటీ. సో మీకు పేపర్ ఈజీగానే వస్తుంది. ఓకే, సో ఈజీగా వచ్చినా ఒక బాధ, డిఫికల్ట్గా వచ్చినా ఒక బాధ. ఏంటది, కట్ ఆఫ్ ఎక్కువైపోతుంది. ఈజీగా వస్తే కట్ ఆఫ్ ఎక్కువైపోతుంది. సో అవునా కదా. సో ఈజీగా వచ్చినా సరే అందరూ అటెంప్ట్ చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ ఆబ్వియస్ గా పెరుగుతుంది. సో ఎలా డీల్ చేయాలి అంటే ఈ పేపర్ ఈజీగా వస్తుందని మనమైతే అలా షాప్ మీద పడుకునైతే ఉండలేము కదా. సో దానికి తగ్గట్టుగా మనం కూడా వర్క్ చేయాలి. బికాస్ కట్ ఆఫ్ హై వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. సో మీరు మ్యాథ్స్లో ఎలా వర్క్ చేయాలి అని అంటే ఫర్ క్వాలిఫై అవ్వడానికి, సో ఏవైతే టాపిక్స్ ఉంటాయో మొత్తం కూడా పీవైక్యూస్ తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ పీవైక్యూస్లోని ఎందుకు చెప్తున్నా పీవైక్యూస్ అంటే మొత్తం కూడా మీరు అన్ని పీవైక్యూస్ చేస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే ప్యాటర్న్ అనేది మారింది కాబట్టి మీరు అక్కడి నుంచి బేసిక్ ఫార్ములాస్, ఓకే ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఫార్ములాస్, పర్సెంటేజెస్ ఫార్ములాస్, సో ఇలాగ ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీరు తెలుసుకొని ఫార్ములా యొక్క అప్లికేషన్ అనేది తెలుసుకొని, క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీకు అంత టఫ్ క్వశ్చన్స్ అంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వడు. ఓకే, సో మీకు ఈజీగా ఫాస్ట్ గా మీరు అప్లికేషన్ చేసేవి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారంటే వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకంటే ఇది ఇంకా ఈజీగా దే కెన్ ఫినిష్. సో ఎవరైతే ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, అంటే 10th స్టూడెంట్స్ కూడా అప్పుడే వచ్చి ఇంటర్ చదివే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంటారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే
మీరు టాపిక్ వైజ్‌గా కూడా ఫాస్ట్‌గా అంటే టాపిక్ వైజ్‌గా మీరు ఎంసీక్యూస్ అన్నీ గూడా ఉంటాయి. టాపిక్ వైజ్‌గా మీకు ఆన్‌లైన్‌లో చూసుకున్నా సరే. సో, ఆ టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా మీరు సాల్వ్ చేస్తూ ఉండండి. అది ఏదైనా పర్లేదు. సోర్స్ చెప్పండి మేడం పర్టిక్యులర్ అని ఏమీ లేదు. సో, ఇది మీకు ఏఐఏ పేపర్ అనేది మీకు తయారు చేసి ఇస్తుంది కాబట్టి ఎడిక్విటీలోని. సో, మీరు ఎక్కడి నుంచి ఏ సోర్స్ నుంచైనా తీసుకోవచ్చు. మీరు గూగుల్ నుంచైనా మీరు క్వెషన్స్ అడిగి మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. చాప్టర్ వైస్‌గా చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే స్పీడ్ కూడా మెయింటైన్ చేయండి. స్పీడ్ ప్లస్ యాక్యురసీ. ఓకే. మీకు టైం అయితే సరిపోతుంది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చేసేదానికి. బట్ అయినా కూడా స్టార్టర్స్, బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఒక చెప్తున్నా అనమాట. ఓకే. నెక్స్ట్ రీజనింగ్ గురించి వచ్చేసరికి రీజనింగ్ కూడా మీరు సేమ్ మ్యాథ్స్ ఎలా అయితే నేను చెప్పానో సేమ్ అదే ప్రాసెస్ లో రీజనింగ్ కూడా చేయండి. ఓకే. టాపిక్స్ అనేది ఏమీ లేవు. ఎక్కువగా మనకు వచ్చేది ఏంటంటే ఏ ప్యాటర్న్ ఉన్నా సరే సిరీస్ అండ్ ఎనాలజీ. ఓకే. లెటర్ సిరీస్ అండ్ నెంబర్ సిరీస్, బోత్ లెటర్ అండ్ నెంబర్ సిరీస్, ఎనాలజీ. సో ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా వ్యాస్ట్ గా అడుగుతారనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా సరే ఎక్కువగా అంటే ఐ మీన్ మోర్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అనేవి మీకు ఈ 2 టాపిక్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది హెవీగా. సో అందుకని ఇవి మీరు బాగా చూసుకొని అండ్ వీటిల్లోనే కొత్త ప్యాటర్న్ అనేది అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు లెటర్ అనుకోండి, లెటర్ అనుకోండి అంటే ఏబిసిడి ఇలా ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ బిసిడి అంటే ఇలా ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చేసి మళ్ళీ ఇదేంటి అని అడగడం ఈ ప్యాటర్న్ కాదు. ఇప్పుడు కొత్త ప్యాటర్న్ అనేది అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మన రైల్వేస్ లో చూసుకుంటే ఒక కొత్త ప్యాటర్న్ మనకు కనిపించింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ మీరు చూసినట్టయితే గ్రాడ్యుయేట్ లెవెల్లోని ఏ టైప్ అడుగుతున్నాడు క్వశ్చన్ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి సో ఇక్కడ వాడు ఏబిసిడి అని చెప్పేసి ఇవ్వడము అండ్ ఇక్కడ మళ్ళీ దానికి ఇంకొక దానికి ఏంటి ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇవ్వడము అండ్ ఇక్కడ మళ్ళీ దీనికి కనెక్షన్ ఇవ్వడం అంటే మీరు ఇది అండ్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అలాగా అంటే ఇక్కడ ఒకటి ఇస్తాడు అనుకో ఎగ్జాంపుల్ కి బిసిడి అని చెప్పేసి. ఓకేనా. అలాగా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అంటే కొత్తది అడగడం జరుగుతుంది. అంటే సేమ్ అదే బట్ మీకు అలవాటు అవ్వాలి కదా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సేమ్ ఎక్కడున్నా సరే మీరు లెటర్స్ మీరు నెంబరింగ్ ఇచ్చుకుని చేసేయచ్చు రీజనింగ్ ఏదైనా సరే. బట్ మీకు అలవాటు అంటే మీరు స్పీడ్ గా పెట్టగలగాలి అని అంటే ఫస్ట్ మీరు అది బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి ఆ టైప్ ఆఫ్ మోడల్స్. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఐమ్ సేయింగ్ రీజనింగ్ అయితే అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఎక్కువగా అంటే క్వాలిఫైయింగ్ నేచరే కదా అని చెప్పేసి మీరు లైట్ అయితే తీసుకోవద్దు. ఓకే. అది క్వాలిఫై అయితేనే మీకు నెక్స్ట్ మెరిట్ ఉన్న సబ్జెక్ట్స్ మీకు ఇది అనేది తీసుకోవడం జరుగుతది. ఇందులోనే మీరు క్వాలిఫై అవ్వలేదంటే అసలు మీకు 100కి 100 వచ్చినా 150కి 150 వచ్చినా సరే మీరు మిమ్మల్ని అసలు కన్సిడర్ కూడా చేయరు. ఓకే. సో ఇదైతే క్వాలిఫై అవ్వండి. లైట్ అయితే తీసుకోవద్దు. దీనికి కూడా ఎఫర్ట్స్ పెట్టండి. దీనికి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. చాలా మంది అదే మిస్టేక్స్ చేస్తుంటారు. బట్ యూ డోంట్ డూ దట్. నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్పిరెంట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో జస్ట్ రిమైండింగ్ యూ, మర్చిపోతుంటారు. జస్ట్ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. లైక్స్ మాత్రం కొట్టరు. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దీస్ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు గనక నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే. లైక్ చేయడం వల్ల మీకేమి సంథింగ్ ప్రాపర్టీ పోవడం లేకపోతే మీరు చదివిన ఇంగ్లీష్ రూల్స్ లేకపోతే మీరు చదివిన స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ ఏమి మైండ్ లో నుంచి పోవు. ఓకే. సో లైక్ చేయండి అండ్ వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళ చేత కూడా. ఓకే. సో ఇంగ్లీష్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఒకాబులరీ. ఓకే. ఒకాబులరీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎంటీఎస్ లో మీకు పేపర్ ఒక రిథమ్ లో అడుగుతూ ఉంటారనమాట. కాంప్రహెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకాబులరీ బాగా చూసుకొని సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మీకు ఒకాబులరీలోనే వస్తుంది. ఓకే. ఇంకా గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మరీ మీరు హై లెవెల్ అవసరం లేదు. జస్ట్ అంటే నార్మల్ గా బేసిక్ గా ఉండే గ్రామర్ రూల్స్ ఏమేమి ఉన్నాయి,
ఓకే. నెక్స్ట్ సీనియర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. గ్రామర్ రూల్ కి సీనియర్ దాన్ మీ అని అంటాము. ఓకేనా? సీనియర్ దాన్ మీ కాదు, సీనియర్ టు మీ వస్తుంది అకార్డింగ్ టు గ్రామర్. గ్రామటికల్ గా సీనియర్ దాన్ మీ అని మాటల్లో మనం చెప్పేస్తూ ఉంటాం. బట్ దట్స్ నాట్ గ్రామటికల్లీ కరెక్ట్. హీ సీనియర్ టు మీ అని చెప్పేసి చెప్పాలి. ఓకే, ఇలాంటివి చిన్నవి బేసిక్స్ అంటే ఈ టైప్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎస్ఎస్సి ఫేస్ ఎగ్జామ్ ని కన్సిడర్ చేసుకుని నేను మీకు ఈ టిప్స్ అన్ని కూడా చెప్తున్నాను. అండ్ ఇదొక్కటే వస్తుందా, ఛాన్స్ తీసుకోకూడదు అనుకునే వాళ్ళు అన్ని కూడా మొత్తం అన్ని కూడా చూసుకోండి. బట్ ఈ చిన్న చిన్న బేసిక్స్ ఏవైతే ఉంటాయో అది మాత్రం వదలొద్దు. ఈ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఈ పెద్ద పెద్దవన్నీ రూల్స్, ఈ గ్రామర్ రూల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ చిన్న చిన్నవి రివైజ్ చేసుకోవడం, చిన్న చిన్నవి మైండ్ లో నుంచి పోతాయి. చిన్న చిన్న గ్రామర్ రూల్స్, బేసిక్ రూల్స్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్ లో ఆ క్వశ్చన్స్ అడిగారు అనుకో, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆప్షన్స్ చూడంగానే. సో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ పెట్టడమో లేకపోతే క్వశ్చన్ వదిలేయడమో జరుగుతుంది. సో దానివల్ల ఎవరికి లాస్? మీకే లాస్. సో దట్స్ వై డోంట్ టేక్ ఛాన్స్. మీరు చిన్న చిన్న ఈ గ్రామర్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు చదవండి. ఓకే, నెక్స్ట్ ఒకాబులరీ, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మంచిగా చూసుకోండి. వర్డ్స్ ఎక్కువగా రిపీట్ అయ్యే వర్డ్స్, ఓకేనా? ఈజీగా ఉండే వర్డ్స్ అంటే బేసిక్ లెవెల్లో ఒకాబులరీ కొంత ఉంటుంది, మోడరేట్ లెవెల్లో ఉంటుంది అండ్ హై లెవెల్లో ఉంటుంది. సో మీరు బేసిక్ టు మోడరేట్ లెవెల్ మధ్యలో ఉన్న ఒకాబులరీ మొత్తం అన్ని కూడా కవర్ చేయండి. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ఈడియమ్స్ కూడా చూసుకోండి. అండ్ ఈడియమ్స్ మీరు ఎక్కడి నుంచి చూసుకుని ఒక్కొక్కసారి మనం చదివిన దాంట్లో నుంచి రాకపోవచ్చు ఈడియమ్స్. సో ఈడియమ్స్ కూడా చూసుకోండి. ఇంకేముంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. మీరు గ్రామర్ రూల్స్ చదివితే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు కాంప్రహెన్షన్. డైలీ ఒక ప్యాసేజ్ చేయండి. ఓకే, వాట్ ఐ సే ఈస్ ఇంగ్లీష్ లోని మీరు డైలీ ఒక కాంప్రహెన్షన్. ఎందుకు అంటే కాంప్రహెన్షన్ అడుగుతున్నాడు, ఎంటీఎస్ లో అడుగుతాడో లేదో వీ కాంట్ గెస్. ఓకే, కాంప్రహెన్షన్ అయితే ఒకటి, అంటే అంతకుముందు క్లోజ్ టెస్ట్ ఒకటి కన్ఫర్మ్ గా వచ్చేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లోని. బట్ ఇప్పుడు ఎడిక్విటీ వచ్చిన తర్వాత అది రీప్లేస్ చేసి కాంప్రహెన్షన్ అనేది ఇస్తున్నాడు, కాంప్రహెన్షన్ అనే ప్యాసేజ్. సో ఎంటీఎస్ లో వస్తుందో రాదో మనకి తెలియదు. సో డోంట్ టేక్ ఛాన్స్, డైలీ ఒక్కొక్క ప్యాసేజ్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది కూడా చెప్తాను. డైలీ చేస్తూ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే, రోజు చేసి మీకు అలవాటు అయిపోతుంది బ్రెయిన్. సో మీరు అక్కడ ఎగ్జామ్ కి వెళ్ళి ఎగ్జామ్ టైంలోని మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అని మీకు తెలిసినప్పుడు ఆ టాపిక్ మీద ఎక్కువ వర్క్ చేసి యూ బికమ్ మాస్టర్ ఇన్ దట్ టాపిక్. సో దట్ యూ కెన్ సేవ్ టైం. అది ఈజీ అయినా హార్డ్ అయినా ఒక టాపిక్ కన్ఫర్మ్ గా వస్తుంది అన్నప్పుడు యూ జస్ట్ వర్క్ హార్డ్, యూ మాస్టర్ ఇన్ ద టాపిక్ సో దట్ యూ కెన్ సేవ్ టైమ్ దేర్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఇంకేమైనా టఫ్ గా వచ్చింది ఇంకొక టాపిక్ నుంచి అని అనుకున్నప్పుడు మీరు కొంచెం ఆలోచించడానికి అక్కడ మీరు టైం ని యూస్ చేయొచ్చు. ఓకే, సో అలాగా డైలీ ఒక ప్యాసేజ్ అనేది చేయండి. ఎక్కడి నుంచి చేయాలి మేడం అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది మీ అంతరాత్మలోని. సో అది ఎక్కడి నుంచి అంటే నేను అదే చెప్తున్నాను. మీకు యూట్యూబ్లో ఆన్లైన్లో అయినా మీకు ప్రాక్టీస్ సెషన్స్ ఎవరో ఒకరు చేసి పెట్టుంటారు, లేదా ఆన్లైన్లో అంటే గూగుల్లోని మీకు ఇంటర్నెట్లో కూడా ఎక్కడైనా మీరు సెర్చ్ చేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్ హై లెవెల్ అని కొట్టండి. కొన్ని టర్మినాలజీ మీరు యూస్ చేసి సెర్చ్ చేశారు అని అంటే మరి పిల్లబచ్చవి కాకుండా కొంచెం మంచి హై లెవెల్వే వస్తాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆ లెవెల్ తగ్గట్టు వస్తుంది. ఓకేనా? పిల్లబచ్చావి అంటే ఇవి స్కూల్స్ లో వాళ్ళు కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇస్తుంటారు. సో అవి రాకుండా ఉండాలంటే మీరు ఈ హై లెవెల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. ఓకే, ఇలాగా మీరు కొట్టారు అని అంటే ప్రాక్టీస్ షీట్స్ చాలా ఉంటాయి మీకు వెబ్సైట్ లో, మీరు చేయాల్సిందే. కానీ ప్రాక్టీస్ ఫ్రీగానే, అన్ని పెయిడ్ ఏమీ ఉండవు. పెయిడ్ కూడా ఉంటాయి బట్ ఫ్రీగా కూడా అవైలబుల్ లో ఉండేవి చాలా ఉన్నాయి సోర్సెస్. సో అక్కడి నుంచి మీరు డైలీ వన్ ప్యాసేజ్, ఓకే, అంటే ఒకే రోజు కూర్చుని అన్ని చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఒక్కొక్క ప్యాసేజ్ కన్ఫామ్ గా ఇంగ్లీష్ నుంచి మీరు చేయాలి అని ఒక ప్రామిస్ లా పెట్టుకోండి. ఓకే, సో దట్ విల్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, ఎవ్రీథింగ్ అయిపోయింది కదా. సో ఇవైతే ఇలా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీ ఎలా ఉండాలి మన ఎంటీఎస్ కి అని అంటే, ఎంటీఎస్ లోని స్కోరింగ్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. సో
మీరు ఇక్కడ ఈ రెండిట్లో మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే నన్ను అడిగితే నేను చెప్పేది ఇంగ్లీష్. ఎందుకు అంటే జనరల్ అవేర్నెస్, వై నాట్ జనరల్ అవేర్నెస్ అని అంటే జనరల్ అవేర్నెస్ ఈస్ ఏ ఓషన్, అది ఒక ఓషన్. ఓకే, అందులో నుంచి మనం ఎంత చదివినా సరే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అందులో నుంచి రాకపోవచ్చు, బట్ దేర్ ఇస్ ఎ వే. సో ఆ వే ఏంటి అనేది నేను చెప్తున్నా, బట్ దేర్ ఇస్ ఎ వే, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సొల్యూషన్. సో మీకు అంటే ఎందుకు ఎంటీఎస్ లో వచ్చే ఈ జనరల్ అవేర్నెస్ హార్డ్ గా ఫీల్ అవుతారు అని అంటే, అందరూ కూడా ఏంటంటే సీజిఎల్ వే ఆఫ్ థింకింగ్ లోనే అందరూ ప్రిపేర్ అవుతారు. ఓకే, సీజిఎల్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ డీప్ వస్తాయి. అంటే మీకు ఒక కాన్సెప్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్ రివర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుందాము జాగ్రఫీలోని. సో ఆ రివర్ మొత్తం, ఇప్పుడు గంగా రివర్ ఉంది, అసలు ఆ గంగా రివర్ స్టోరీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, ఓకే, దీని యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇంకా ఇది ఏ ఏ స్టేట్స్ లో ఫ్లో అవుతుంది, ఇది కూడా అడుగుతారు. ట్రిబ్యూటరీస్ తో పాటు ఈ రివర్ ఏ ఏ స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుంది, ఆ స్టేట్స్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇలాగా దాని మొత్తం అంటే కొంచెం డీప్ గా, మరి యూపీఎస్సీ అంత డీప్ కాదు, బట్ ఒక సర్టైన్ డీప్ అనేది మీకు మొత్తం తెలిసి ఉండాలి. ఏంటి ఎస్ఎస్సి సిజిఎల్, బట్ ఎంటీఎస్ లోని మీకు అంత డీప్ తెలియాల్సిన అవసరం లేదు. తెలియకపోయినా సరే మీరు రాయొచ్చు. ఓకే, అది ఎలాగా ఏ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి అనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను. సో ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే, సో ఫ్యూ టాపిక్స్ ఉంటుంది ఎంటీఎస్ లో అడిగే క్వశ్చన్స్. ఏంటి అంటే కింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుందాము, కింగ్స్ ఉంటుంది. కింగ్స్ అండ్ కింగ్స్ అంటే ఏంటి అని అంటే ఏ డైనాసిటీలోని హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది డైనాసిటీ, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, ఓకే, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మరాఠా ఎంపైర్. అలా డైనాసిటీస్, ఎంపైర్స్, ఇవి వీటి యొక్క ఫౌండర్స్ అడుగుతూ ఉంటారు. డైనాసిటీస్ ఫౌండర్స్ అడుగుతారు. లేదు అంటే హూ వాజ్ ది ఫెమిలియర్ కింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డైనాసిటీ అని చెప్పి అడుగుతారు. అండ్ లేదంటే ఏదైనా కాయిన్స్ ఇన్వెన్షన్స్ ఏమైనా యూనిక్ గా జరిగింది అంటే ఈ రూల్ లేకపోతే ఈ పాలసీ ఏ కింగ్ తీసుకొచ్చారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మీకు ఎంటీఎస్ లో చూస్తే, ఎంటీఎస్ లోని మీకు వన్ లైనర్ అంటే ఫ్యాక్ట్స్, వన్ లైనర్ అని కూడా కాదు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ వస్తుంటాయి జనరల్ అవేర్నెస్ లోని. సో ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేవి మీరు ఈ కాన్సెప్ట్స్ అంటే సీజిఎల్ లెవెల్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాన్సెప్ట్ వైజ్ గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మీ. వన్ సెకండ్. ఓకే, సో ఐమ్ జస్ట్ చెకింగ్ రికార్డ్ అవుతుందో లేదో. సో ప్రీవియస్లీ రికార్డ్ చేస్తున్నప్పుడు మధ్యలో అది ఐ డోంట్ నో స్టాప్ అయిపోయింది, దట్స్ ఐఎమ్ జస్ట్ చెకింగ్. ఓకే, సో సిజిఎల్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి వీళ్ళు ఫ్యాక్ట్స్ అంటే అన్ని ఫ్యాక్ట్స్ అనేవి ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లో అన్ని ఫ్యాక్చువల్ కంటెంట్ అనేది ఒక్కొక్కసారి కవర్ అవ్వకపోవచ్చు. సో దట్స్ వై దే ఫీల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఈస్ ఏ వెరీ హార్డ్ థింగ్. అంటే జనరల్ గా అందరూ కూడా ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ఏ టార్గెట్ పెట్టుకుని దాని మీదే కూర్చుని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది అంతగా ఈజీగా, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే, ఇది కూడా ఇంపార్టెంట్. ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ వే వాళ్ళకి అంతా ఈజీగా హార్డ్ గా అనిపించదు. సో ఈ పర్టిక్యులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్ నుంచి జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, సైన్స్, ఇలాగా ప్రతి సబ్జెక్ట్ నుంచి నేను ఒక ఫైవ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే రిపీటెడ్ ఎట్ ది సేమ్ టైం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఎంటీఎస్ లో అడిగే ఛాన్సెస్ ఉన్న టాపిక్స్ నేను ఫైవ్ ప్రతి సబ్జెక్ట్ లో టాపిక్స్ టాప్ 5 అనమాట పిక్ చేశాను అనమాట. సో ఈ యొక్క సిరీస్ నేను చేయబోతున్నాను యూట్యూబ్ లోనే. సో ఇది అంటే ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అని కాదు, మీకు ఆ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంకా ఏమైనా అదర్ సోర్స్ నుంచి మేము కవర్ చేసుకుంటామన్నా ఇట్స్ ఓకే. సో అంటే నాకు చాలా మంది మా స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు ఎంటీఎస్ కి మీరు ఇంగ్లీష్ కి అట్ ది సేమ్ టైం జిఏకి ఏదైనా తీసుకునండి అని చెప్పేసి. సో కొంచెం టైం మేనేజ్ కాక నాకు ఇప్పటి వరకు కూడా నేను డిలే చేసుకుంటూ వచ్చాను. సో మ్యారథాన్స్ కూడా ప్లాన్ చేద్దాం సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ కి కలిపి ఎట్ ది సేమ్ టైం. అండ్ ఇవి కూడా ఏంటి అంటే మీరు ఆ పాయింట్ ఆఫ్ ఓరియంటెడ్ అంటే ఫ్యాక్చువల్ బేసిస్ మీద మీరు కనుక పోయినట్లయితే ఖచ్చితంగా మీకు జనరల్ అవేర్నెస్ లో కూడా 25కి 25 అని చెప్పలేను కానీ, బట్ మీరు మినిమం టు మినిమం 18 మార్క్స్ ఖచ్చితంగా, సారీ 18 క్వశ్చన్స్ ప్లస్ ఖచ్చితంగా మీరు పెట్టగలరు. ఓకే, అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే నేను ఇచ్చేది, డోంట్ రన్ అగెయిన్స్ట్ ది అటెంప్ట్స్.
ఓకే. ఎంటీఎస్‌లోని ప్రత్యేకంగా అటెంప్ట్స్ మధ్యన పరిగెట్టొద్దు. డోంట్ రష్ అగెయిన్స్ట్ ది అటెంప్ట్స్. యూ జస్ట్ సీ వెదర్ అంటే యాక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. ఎందుకు చెప్తున్నాను అంటే ఎగ్జామ్ ముందు కూర్చొని రాసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంతేనా పెట్టింది, 10 నేను పెట్టింది, 15 నేను పెట్టింది. ఈ టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ భయం ఉంటది. ఇంకా పెడదాము, క్వాలిఫై అవుతామో అవ్వమో, అవుతుందో లేదో, క్లియర్ అవుతుందో లేదో, పెడదాము, పోతే కొంచెమే కదా పోతది, ఒక హాఫ్ మార్కే కదా పోతది అనే లెక్కలో పోతుంటారు. బట్ డోంట్ డూ దట్. డోంట్ ఎవర్ డూ దట్. మీరు కన్ఫర్మ్ గా ఉంటేనే పెట్టండి. ఆప్షన్ ఎలిమినేట్ చేసి ఎలిమినేషన్ లో కూడా మీరు గెస్ కొట్టకూడదు. ఎలిమినేషన్ ఆప్షన్ నేను మీకు ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ, నేను కొన్ని ఇంగ్లీష్ అండ్ కొన్ని జనరల్ అవేర్నెస్ పేపర్స్ నేను చేపిస్తూ ఉంటాను. సో అక్కడ నేను ఆప్షన్స్ ఎంసీక్యూస్ లో చేయించేటప్పుడు నేను ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తాను, చేసి నేను ఆప్షన్ పెడుతుంటాను. సో నేను చేసే ప్రతి పేపర్ కూడా ఎంసీక్యూస్ ఫార్మాట్ లో ఉంటే ఖచ్చితంగా నేను ఎగ్జామ్ ఓరియంటెడ్ గానే నేను చేపిస్తాను. సో ఆప్షన్ ఎలిమినేషన్ లో కూడా గెస్ కొట్టి ఎలిమినేట్ చేయొద్దు. ఓకే. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటది. ఎలా ఎలిమినేట్ చేయాలి అని. అది మీరు నన్ను ఐ మీన్ మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉంటే యూ విల్ గెట్ అన్ ఐడియా ఎలా ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి ఒక టీడీ సబ్జెక్ట్ కి, ఆర్ ఎల్స్ ఒక ఇంగ్లీష్ లో ఒక గ్రామర్ రూల్ కి, లేదంటే వాయిస్ ఈ గ్రామర్ ఉంటుంది కదా, అది ఎలా ఎలిమినేట్ చేయాలి. నేను మొన్న సిజిఎల్ అప్పుడు నేను ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అని చెప్పేసి ఒక 4 సిరీస్ చేశాను, 4 పేపర్స్ చేశాను. సో అక్కడ చాలా క్లియర్ గా నేను ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి స్మార్ట్ వేగా అని చెప్పేసి నేను అటెంప్ట్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా సేమ్ ఆ వేలోనే అటెంప్ట్ చేసుకుంటూ పోయా. సో మీరు ఎవరైనా వాచ్ చేస్తుంటే ఇట్ వుడ్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ టైంలో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇలా కూడా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అప్పుడు కూడా డోంట్ గెస్ చేసి మాత్రం ఏది పెట్టద్దు. సో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ది యాక్యురసీ. ఓకే. నాట్ ఆన్ నాట్ ఆన్ అటెంప్ట్స్. ఓకే. సో యాక్యురసీగా మీరు పెట్టండి ప్రతిదీ కూడా. ఓకే. సో ఇది ఇంకా ఫైనల్లీ ఫ్యాక్చువల్ బేసిస్ గా మీరు ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకే. మీరు మన ఛానల్ ని ఫాలో అవ్వకపోయినా మీ ప్రిపరేషన్ అనేది ఫ్యాక్చువల్ కంటెంట్ ఏవైతే ఉంటుందో జనరల్ అవేర్నెస్ లోని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఐ మీన్ ఖచ్చితంగా ఒక బుక్స్ మెయింటైన్ చేస్తారు మీరు, కాదనట్లేదు. సో ఈ జీకే వన్ లైనర్ గా, లేదంటే ఒక ట్రీ ఫార్మాట్ లో ఒక మీకు ఒక ఏమంటారు డయాగ్రమెటిక్ ఫామ్ లోని, ఓకేనా, అలా ఆ టైప్ లోని మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. అంటే సింపుల్ గా ఉండేటట్టు ఈజీగా, ఎందుకంటే ఫ్యాక్చువల్ బేసిసే కాబట్టి మీకు ఎక్కువ కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. ఓకేనా. సో అందుకని ఏంటంటే యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ యూ ప్రిపేర్ యువర్ నోట్స్. షార్ట్ గా ఉండేటట్టే నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి మీకు అలవాటు కనుక ఉంటే. లేదు మేము మా దగ్గర బుక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి అంటే ఇట్స్ అప్ టు యూ. సో మై అడ్వైస్ ఈస్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ నోట్స్ కీప్ ఇట్ షార్ట్. ఓకే. ప్రిసైజ్ గా షార్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. డయాగ్రమెటిక్ ఫ్లో చార్ట్స్ ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఆ మ్యాటర్ కి వచ్చేటట్టు అనిపిస్తే మీరు అవి కూడా ఆ వేలోని డేటాని ప్రెజెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ఈ టాప్ 5 సిరీస్ నేను ప్లాన్ చేస్తున్నా కదా, ఇంగ్లీష్ లో కూడా ఐ విల్ ప్లాన్. సో జనరల్ అవేర్నెస్ అనేవి నేను టాపిక్స్ అనేది పిక్ చేసుకున్నాను. సో ఇంగ్లీష్ కూడా ఒక్కొక్కటిగా మీకు ఈ గ్రామర్ రూల్స్ ఇవన్నీ కూడా మొత్తము అవి కూడా ఒక సెషన్ అనేది ప్లాన్ చేస్తాను, అది కూడా ఈ ఇంగ్లీష్ లో కూడా. సో ప్రెసెంట్ జనరల్ అవేర్నెస్ ఫస్ట్ వస్తుంది, లేటర్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పార్ట్ మీకు ఇంగ్లీష్ కూడా నేను మీకు తీసుకొస్తాను, లైక్ ప్రిపరేషన్ కి రిలేటెడ్. ఓకే. ఇంగ్లీష్. సో దీనికి ఏంటి అంటే ఐఎమ్ థింకింగ్ పంచజ్ఞాన్ అనే ఒక సిరీస్, ఒక నేమ్ పెడదాం అనుకుంటాను. సో పంచజ్ఞాన్ లోని మొత్తం మీకు 5 టాపిక్స్ ఈచ్ సబ్జెక్ట్. జనరల్ అవేర్నెస్ లో జాగ్రఫీలో టాప్ 5 టాపిక్స్, అండ్ హిస్టరీలో టాప్ 5 టాపిక్స్. అలా ఏవైతే ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పా కదా, చిన్న చిన్న ఫ్యాక్చువల్ బేసిస్ అనమాట. ఇట్ రఫ్లీ టేక్స్, అది కనుక మీరు కరెక్ట్ గా నోట్స్ రాశారు అని అంటే మీకు ప్రిపేర్ అవ్వడం కూడా అంత టైం కూడా పట్టదు. ఓకే. అంత ఫ్యాక్చువల్ మొత్తం ఫ్యాక్ట్సే ఉంటాయి కాబట్టి మీరు అది జస్ట్ అలా అలా చూసుకుంటూ మీరు బాగా చదివారు అంటే చాలు. ఓకే. మీకు బాగా గుర్తుండిపోతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ది స్ట్రాటజీ అబౌట్ అవర్ ఎస్ఎస్సి ఎంటిఎస్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఇయర్ 2025. So if you have any queries, or if you feel that this works, this will not works, okay, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే మీరు చెప్పిన దాంట్లో ఇట్ విల్ రియలీ వర్క్,
ఇలా ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా డోంట్ హెసిటేట్. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. ఓకే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఐ కెన్ టేక్ ఇట్. ఓకే, సో కింద కమెంట్ చేయండి. అండ్ సిరీస్ అనేవి వస్తాయి, పంచజ్ఞాన్ సిరీస్ వస్తుంది, సో అది కూడా మీరు వాచ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్స్లో కూడా షేర్ చేయండి. సపోర్ట్ అస్. సో ఇంకా మంచి కంటెంట్ నేను మీ ముందుకి తీసుకొస్తాను ఖచ్చితంగా. ఓకే ఆస్పిరెంట్స్, సో take care of yourselves and eat healthy, be healthy, think healthy and work hard. Never give up. ఒక రోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఓకే గైస్, see you in the next session. Bye.